బాగా చూస్తాడా లేదా అనేసి ఇది ఒక్కటే చూసి ఇచ్చేవారు. వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ ముత్తాతగారు ఎవరు, వాళ్ళ యొక్క సాంప్రదాయం ఎట్లా ఉండేది, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని కనుక్కొని ఇచ్చేవారు. దాన్ని బట్టి వాళ్ళు సుఖంగా ఉంటుంది అమ్మాయి అని చెప్పేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే మా అమ్మాయి కన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉందా లేదా అని చూస్తాం, చూసి ఇచ్చేస్తాం మరి కదా. వాడికి ప్యాకేజ్ మీద ధ్యాస ఉంటుంది కానీ అమ్మాయి మీద ధ్యాస ఉంటుందా? కాబట్టి జీవితాలు కూడా అలానే ఉంటుంది. కానీ పూర్వం ఏం చేసేవారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అమ్మాయిని ఇచ్చేవారు. అలా మరి స్వామికి ఉపనయన సంస్కారం అయింది, యుక్త వయసు వచ్చింది, స్వామికి కళ్యాణం చేసేటటువంటి సమయం కూడా ఆ సమయం కదా. ఆర్కేట్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో, అష్టలక్ష్మి దేవాలయంలో మనమందరం కూడా కళ్యాణం చేద్దామని నిశ్చయించుకున్నాం కదా. మీరందరూ కూడా కన్యాదాతలే. మీరందరూ కూడా ఎవరు? మీ అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అమ్మాయిని తీసుకుంటారు. ఓకేనా? మీరందరూ కూడా కన్యాదాతలే. ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళు స్వామి వైపు, మీరందరూ కూడా ఎవరి వైపు? అమ్మవారి వైపు. కాబట్టి ఇప్పుడు పూర్వం ఏం చేశారంటే ఒక 4 బ్రాహ్మణులను కొంచెం దక్షిణ ఇచ్చి వాళ్ళని 4 దిక్కులు పంపించారు. వాళ్ళు 4 దిక్కులు వెళ్ళేసి అబ్బాయి గుణగణాలన్నీ అందరికీ చెప్తూ ఉండేవారు. ఓహో, ఈ అబ్బాయి గుణగణాలు నచ్చాయి, మా ఇంట్లో అమ్మాయి ఉందని చెప్పారు. వాళ్ళు చెప్తే మళ్ళీ ఆ అమ్మాయి యొక్క విశేషాలన్నీ తీసుకొచ్చి అబ్బాయికి వెళ్ళేవాడు. అలా ఉండేది పూర్వం. ఇప్పుడు ఇంటర్నెట్ లోనే చూసేసుకుంటున్నారు, ఇంటర్నెట్ లోనే కానీ పూర్వం అలా ఉండేది కదా. కాబట్టి ఇప్పుడు స్వామి యొక్క గుణగణాలు చదువు చెప్తున్నాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి.